సంగారెడ్డి జిల్లా పాసమైలారంలోని సిగాచి పరిశ్రమలో జరిగిన దుర్ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. సహాయక సిబ్బంది బుధవారం మరో 2 మృతదేహాలను వెలికితీశారు. 60 మంది కార్మికుల ఆచూకీ లభించిందని, మరో 10 మంది ఏమయ్యారో తెలియడం లేదని అధికారులు వెల్లడిస్తున్నారు. శిథిలాల తొలగింపు ప్రక్రియ నత్తనడక సాగుతుండటంపై బాధితులు ఆందోళనకు దిగుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు ₹1 కోటి ఆర్థిక సాయం అందిస్తామని పరిశ్రమ యాజమాన్యం ప్రకటించింది. సిగాచి మందుల పరిశ్రమలో విస్ఫోటం కార్మికుల జీవితాల్లో తీవ్ర విషాదం నింపింది. ఇప్పటి వరకు ఈ దుర్ఘటనలో 38 మంది మృత్యువాత పడినట్లు అధికారికంగా ప్రకటించారు. 10 మంది ఆచూకీ కోసం సహాయక బృందాలు గాలిస్తున్నాయి. తమ వారి ఆచూకీ లభించని కార్మికుల కుటుంబ సభ్యులు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. మృతదేహాల్ని అప్పగించాలని పరిశ్రమ ఎదుట ఆందోళనకు దిగారు. ప్రమాదంలో చనిపోయిన కార్మికుల మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా కాలిపోయాయి. ఇప్పటి వరకు 38 మృతదేహాల్ని వెలికితీయగా 23 మందిని గుర్తించారు. అందులో 18 మృతదేహాల్ని వారి బంధువులకు అప్పగించి స్వస్థలాలకు పంపారు. 2 మృతదేహాలకు సంబంధించిన వారెవ్వరూ తమను సంప్రదించలేదని అధికారులు చెబుతున్నారు. మిగిలిన వారిని గుర్తించేందుకు DNA పరీక్షలు చేపడుతున్నామని యంత్రాంగం వివరించింది. కర్మాగారంలో పురాతన కాలం నాటి యంత్రాన్ని వినియోగించడం మూలంగానే ప్రమాదం జరిగినట్లు కార్మికుల కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగిన సమయంలో ఎంతమంది కార్మికులు విధులకు హాజరయ్యారనే దానిపై కంపెనీ ప్రతినిధుల వద్ద స్పష్టత కొరవడింది. కొందరు కాంట్రాక్టు కార్మికులు దినసరి వేతనంపై విధులకు హాజరయ్యారని కార్మిక సంఘాల నేతలు చెబుతున్నారు. ప్రమాద సమయంలో అక్కడ మొత్తం ఎందరున్నారో గుర్తించేందుకు పోలీసులు సెల్ఫోన్ సిగ్నల్స్ ను పరిశీలిస్తున్నారు. సిగాచి పరిశ్రమను వేరే వారికి లీజుకిచ్చినట్లు సంస్థ ఎండీ అమిత్ రాజ్ సిన్హా చెప్పారు. బాధితులందరికీ అండగా ఉంటామని, కంపెనీ భవనాలు పాతవైనా యంత్ర పరికరాలన్నీ కొత్తవే అని స్పష్టం చేశారు. విచారణకు పూర్తిగా సహకరిస్తామని, నిపుణుల నివేదిక తరువాతే ప్రమాదానికి కారణాలు తెలుస్తాయన్నారు. గాయపడ్డవారు కోలుకునేంత వరకు వైద్య ఖర్చులన్నీ భరిస్తామని వెల్లడించారు. I believe that there is a dust explosion which has taken place. Though the investigation is still on, we had an external expert who's come in, who's seen the facility, who's seen the leftover equipments to make out what exactly was the reason. It is nothing to do with any reactor blaster. It seems in the dryer section where there is a dust explosion taken place. Dust explosion. We have 3 such facilities in India, sir. None of them have had any situations. We don't use any solvents here. So there is nothing untoward which has happened. This is a 36 years old facility running. Our focus is on seeing that we have the right investigation to get to the root cause so that all the 10-12 facilities in India have the requisite safety norms to be in place. సిగాచి పరిశ్రమలో ప్రమాదానికి కారణాల్ని గుర్తించడంలో 3 అంతస్తుల ఎత్తులో ఏర్పాటు చేసిన సీసీ కెమెరా ప్రస్తుతం కీలకం కానుంది. సంబంధిత ఫుటేజీని విశ్లేషిస్తే నిజాలు నిగ్గుతేలే అవకాశం ఉందని పోలీసులు అంచనా వేస్తున్నారు.